మేనేజర్ పైన ఎక్కువ. ఎందుకంటే రామ్ చరణ్ డ్యూ రోల్ ఫస్ట్ టైం చూస్తున్నాం, ఫాదర్ రోల్ కూడా. సో ఇంకోటి ట్రైలర్ లుక్స్ లో మనం చూస్తే ఒకటి యంగ్ రోల్ ప్లస్ ఒక మెచ్యూరిటీ ఆఫీసర్ రోల్ ఉంది. తర్వాత మరి సో కొంచెం కొత్తగా చూడబోతున్నాం ఇప్పుడు, ఎందుకంటే పొలిటికల్ గా తను ఎప్పుడు చూడలేము. ఈ కొత్త రోల్ చూడడం నాకు కొంచెం మర్చిపోతుంది. అయితే పుష్ప 2 సినిమా కూడా January 11th కి మళ్ళీ చేస్తున్నాం అంటున్నారు కదా, 20 minutes యాడ్ చేస్తాం అంటున్నారు. సో ఏం ఎఫెక్ట్ అయినా పడే అవకాశం ఉందంటారా? సార్ అది అంటే నాకు తెలిసినంత వరకు ఇంత ఎఫెక్ట్ ఏం పడదు. సినిమాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే మన కల్ట్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొత్త సినిమాలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సార్ ఎవరైనా సరే. ఇప్పుడు ఈ సినిమాలు చూసినాక సో అదర్ దెన్ దట్ ఇక మనకి సినిమా దగ్గర దొరకకపోతే ఆ సినిమా ఇంకా 20 minutes ఆడుతుంది కాబట్టి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ మరీ ఇది కాదనుకుని వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అండ్ టికెట్ల హైక్ విషయంలో కూడా మన తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కదా, -. అంటే కలెక్షన్ లో ఏమన్నా తగ్గొచ్చు అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి పాయింట్ లా మాట్లాడాలంటే అంటే బేసిక్ గా కలెక్షన్స్ ఇది మైనస్. నాకు తెలిసి ఇది యాక్చువల్ గా మీరు టికెట్ రైట్స్ హైక్ చేస్తే అది ప్లస్ అయ్యేది యాక్చువల్ గా జనాల కంటే కూడా గవర్నమెంట్ కే, ఎందుకంటే అది ట్యాక్స్ ల రూపంలో గవర్నమెంట్ కే వస్తాయి. సో వాళ్ళకి ట్యాక్స్ కొంచెం తగ్గించుకున్నట్టు నా ఫీలింగ్, కానీ పెద్దగా ఏం డిఫరెన్స్. మొత్తానికి సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే నాకు తెలిసి 3 హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అందులో మేజర్ గా శంకర్ పిక్చర్ గేమ్ చేంజర్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది నాకు. థాంక్స్.